హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధవి. ఇవాళ వీడియో వచ్చేసి సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం. ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే ఇలా చేయండి, సూపర్గా ఉంటుంది. తినడం స్టార్ట్ చేస్తే కప్పులు కప్పులు ఖాళీ అయిపోతాయి. మరి అంత టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. ముందుగా ఒక చిన్న కప్పుతో సగ్గుబియ్యం తీసుకోండి. ఇలా లావుగా ఉండే వాటిని తీసుకోండి. మెజరింగ్ కప్తో తీసుకోవాలంటే ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోండి. వీటిని ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని నీళ్లు పోసి ఒక 20 నుంచి 30 నిమిషాలు నానబెట్టాలి. చూడండి, ఇలా బాగా నానితే మనకు త్వరగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఒక ప్యాన్లోకి ఒక పావు కప్పు వరకు పెసరపప్పుని తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి స్మెల్ వచ్చే వరకు దోరగా వేయించాలి. చూడండి, పప్పు ఇలా మంచిగా వేగిన తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని ఈ పప్పుని ఒక 2 సార్లు కడిగేసి 1:3 రేషియోలో నీళ్లు పోసి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. చూడండి, ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా ఉడుకుతుంది. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన వేరొక గిన్నెని తీసుకొని 1 కప్పు సగ్గుబియ్యానికి 3 కప్పుల నీళ్లు పోసి అందులో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి సగ్గుబియ్యం చాలా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు బాగా ఉడికించాలి. చూడండి, ఇలా ట్రాన్స్పరెంట్గా ఉడికిన తర్వాత ఇందులో ఉడికించిన పెసరపప్పు పేస్ట్ని వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపేసి ఒక 5-6 నిమిషాల వరకు బాగా ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడా చక్కెర వేసుకోవాలి. నేను ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నానో ఆ కప్పుతో 1.5 వరకు వేసుకుంటున్నాను. మీరు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 2 కప్పుల చక్కెర తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పావు కప్పు పాలను కూడా వేసి ఇది మొత్తం బాగా కలిపేసి మరొక 3-4 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పొడిని వేసి ఒకసారి ఇదంతా బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన బాదాం, కాజు, కిస్మిస్లను వేసి బాగా ఫ్రై చేసి పాయసంలో వేసుకుంటే అంతే అండి, సింపుల్గా టేస్టీగా సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా, చాలా క్విక్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడైనా దేవునికి నైవేద్యం ప్రిపేర్ చేయాలన్నా ఈ పాయసం చేసి పెట్టండి, సూపర్గా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ అండి.